నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కంటోన్మెంట్ అధికారుల తీరుపై మాజీ బోర్డు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు పరిధిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ తమకు ఎటువంటి సమాచారం లేదని వారు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రిని కలిసే అవకాశం ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సభ్యులు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ అధికారులను నిలదీశారు. ఢిల్లీలో మంత్రిని కలిసేందుకు వెళ్తే కూడా అవకాశం ఇవ్వలేదని, కంటోన్మెంట్కు వచ్చినప్పటికీ కలిసే అవకాశం నిరాకరించడం దారుణమని మండిపడ్డారు. కేవలం ఇద్దరికి అనుమతి ఇచ్చి మిగతా సభ్యులను విస్మరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రశ్నించారు. మాజీ సభ్యులు మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వర్ రెడ్డి, అనిత, పాండు యాదవ్, శ్రీకాంత్, నళిని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సిటిజన్స్ రానియాలి సార్ లోపలికి. ఎన్ఎస్జీ వాళ్ళు గైడ్లైన్ చేసి మమ్మల్ని రానిలేదు సార్. మేము అక్కడ నిలబడ్డాం. తప్పు సార్, అట్లా చేయకండి. అట్లాంటి ప్రోగ్రామ్స్ నెక్స్ట్ టైం చేయకండి సార్. మీరు ఇట్లాంటి ఇనిషియేట్ చేస్తే బోర్డు మీటింగ్ లో మేము నెక్స్ట్ టైం మేమే అప్పుడు అపోజ్ చేసి పడేస్తాం. మనకు అక్కడే ఇంకా క్లారిటీ కనపడుతుంది. అక్కడే క్లారిటీ కనపడుతుంది సార్. మేము ప్రోగ్రామ్ చూడడానికి రాలే, మాకు అవకాశం వచ్చింది, ప్రజల కోసం నిలబడమని వచ్చినాం. ఒక రిప్రజెంటేషన్ ఇంటికి వచ్చినాం. ఏడుచుకుంటున్నాడు లాస్ట్ ఆడ చూసిరా, రిప్రజెంటేషన్ ఆడ పెట్టినాయి ఇక లాస్ట్. మరి సార్ గారి ఇనాగ్రేషన్ అయినాక మరొక మెమరాండం ఇచ్చి వారిని ఇక్కడ ఏదైతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు అన్నీ కూడా వారికి ఒక మెమరాండం రూపంలో ఇచ్చి మరి వారికి తెలియజేద్దామని చెప్పి ఈరోజు చాలా సేపు వెయిట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మేము బోర్డు సభ్యులు అందరం కూడా మాజీ వైస్ ప్రెసిడెంట్గా నేను మరి బోర్డు సభ్యులకు ఒక ఆహ్వానం కూడా ఇవ్వకుండా మరి ఈరోజు ఈ విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది ఒక ప్రభుత్వ ప్రోగ్రాం అయినా కూడా ఒక ప్రభుత్వ ఎక్స్ బోర్డు మెంబర్లని మరి ఈరోజు పిలవకుండా, ప్రజలను పిలవకుండా, ఇన్విటేషన్ ఇవ్వకుండా ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక డిఫెన్స్ మినిస్టర్ని పిలిచి మరి ఎవరి కోసం చేసినట్టు ఇది? మరి భయపడతా ఉన్నారా? అంటే ప్రజలు వచ్చి అడుగుతారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు, మనం చెప్తే సెక్యూరిటీ అంటున్నారు. ఎవరికి సెక్యూరిటీ? ఎవరితో సెక్యూరిటీ? ప్రజల నుంచి సెక్యూరిటీయా? మరి ఎందుకు మీరు లీడర్లు ఎందుకు? ఒక వైస్ ప్రెసిడెంట్, బోర్డు మెంబర్లు ఒక్కొక్కరు 40,000 50,000 మందికి రిప్రజెంటేటివ్ ఉన్న మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మరి అంత భయంగా ఎందుకు ఈరోజు మినిస్టర్ గారు ఉన్నారో మాకు తెలియలేదు. మరి నిన్న కూడా మేము రిక్వెస్ట్ చేసినాము. బట్ బోర్డు యంత్రాంగాన్ని కూడా అడుగుతా ఉన్నాము. 20 ఏళ్ళ నుంచి మేము చూస్తూ ఉన్నాము, ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? ప్రజలకు ఒక అవకాశం ఇస్తుండే, ఎక్స్ బోర్డు మెంబర్లకు, ఎక్స్ బీపీలకు ఒక అవకాశం ఇస్తుండే మాట్లాడడానికి. ఈరోజు ఏమైంది? ప్రజాస్వామ్యం లేదా? ఎలక్షన్లు పెట్టక డెమోక్రసీ మొత్తం చంపేస్తూ ఉన్నారు. అంటే మీ రాజ్యంలో ఇలాగే ఉంటుందా? ప్రజలని కలవనియారా? ఇది నార్త్ కొరియాలో ఒక కింగ్ జాంగ్ ఉంటాడు కదా, ఆయన పాలించినట్టు ఉన్నది. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఉన్నది. అంటే ఎందుకు ఇట్లా ప్రజలను ఎందుకు దూరం చేస్తూ ఉన్నారు? మీకు ఎందుకంత భయం? మేమేమంటాం? కొడతామా? తిడతామా? మేము అడిగేది ఒకటే, మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి తీసుకొచ్చి మేము ముందుకు తీసుకొని వచ్చాం. ఎందుకు మమ్మల్ని కలవనివ్వరు? నిన్న కూడా అడిగాం, బోర్డు యంత్రాంగాన్ని కూడా అడిగాం. నిన్న రిక్వెస్ట్ చేసినాం, సార్ మేము ఎలాంటి ధర్నాలు చేయట్లేదు, ఎలాంటి కూడా మేము ఇట్లాంటి ఇష్యూస్ చేయము, ఉద్యోగ రిప్రజెంటేషన్ ఇస్తాం సార్, ప్రజలను ఒక్కసారి కలవనివ్వండి, ఇక్కడ బాధలని చెప్పనివ్వండి. ఎవరు కూడా పట్టించుకోలేదు. 10 ఏళ్ళు అవుతుంది. జనవరి 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ పెట్టకుండా టైం పాస్ చేస్తూ ఉన్నారు. ఇలాంటిది అవసరమా అని చెప్పడానికి ఒక మెమరాండం ఇవ్వడానికి కూడా మరి ఎవరు కూడా మరి ఈరోజు మేము వచ్చినప్పుడే కలిసినాం. మరి ఎమ్మెల్యే గారు కూడా అడిగాం, సార్ మాకు ప్రోటోకాల్ లేదంట, మీరని ఇవ్వమని చెప్పండి. వాళ్ళు ఇచ్చినారంట, సంతోషమే. కానీ డెఫినెట్గా ప్రతి ఒక్క రిప్రజెంటేటివ్ని కలిసే విధంగా ప్రోగ్రాంలు ఉండాలి. కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటారు. మరి ఎందుకు ప్రజలను ఎందుకు కలవనివ్వలేదు? ఈరోజు ఒక ఇద్దరు సిటిజన్స్, కంటోన్మెంట్ నుంచి ఒక ఇద్దరు సిటిజన్స్ కలవలేదు. ఎందుకు అంటే వాళ్ళ పార్టీ మన నాయకులకు ప్రోటోకాల్ ఉందంట, అన్నీ ఉన్నాయంట, కానీ మాకు ప్రోటోకాల్ లేదంట. ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. బోర్డు యంత్రాంగాన్ని మళ్ళీ ఒక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం, ఇలాంటి వన్ సైడెడ్ లైన్స్ చేయకండి. మేము కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు డెఫినెట్గా అందరికీ కూడా, అందరు వైస్ ప్రెసిడెంట్ ఎవరికి ఉన్నా సరే అందరికీ కూడా అవకాశం ఇచ్చినాం. మీరు డెఫినెట్గా నెక్స్ట్ టైం నుంచి ఇలా కాకుండా ప్రజలకు ఒక ఏదైతే గొంతున్నదో దాన్ని నొక్కకుండా చూడాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి బోర్డు యంత్రాంగాన్ని కూడా చెప్తా